హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మరమరాల లడ్డూని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకుందాము. సమ్మర్ టైంలో పిల్లలు 1 అవర్కి ఒకసారి స్నాక్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు కదండి. అలా అడిగినప్పుడు మనం ఇలా పిల్లలకి సింపుల్గా ఈజీగా హెల్తీగా ఉండేటువంటి బొరుగు ముద్ద లడ్డూల్ని మనం పెడితే కనుక వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుందండి. వీటిని మనం బెల్లంతో తయారు చేసుకుంటాం కాబట్టి బెల్లంలో ఉండే ఐరన్, కాల్షియం వలన పిల్లలకు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బొరుగు లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం సాల్ట్ లేని బొరుగులను అయితే తీసుకోవాలండి. ఇంకా 1 కప్పు బెల్లము, ఇలాచి, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా కరకరలాడే బొరుగు ముద్దలను అయితే తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 8 కప్పుల బొరుగులను అయితే నేను తీసుకుంటున్నానండి. ఇవి 250 గ్రామ్స్ అయితే ఉంటాయి. ఈ 250 గ్రామ్స్ బొరుగుల్ని ఒక బాండీలోకి వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వీటిని వేయించుకోవడం వలన మనకి బొరుగు లడ్డూలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు వీటిని 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత వేగాయో లేదో తెలుసుకోవడానికి ఇలా నలిపి చూస్తే పొడి పొడిగా అయిపోతే బాగా వేగిపోయినట్టండి. ఇప్పుడు వీటన్నిటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ప్యాన్లోకి 2 కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 8 కప్పులు మరమరాలకి 2 కప్పుల బెల్లం అండి. 250 గ్రామ్స్ మరమరాలకి 500 గ్రామ్స్ బెల్లము. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గెరటితో బెల్లాన్ని మొత్తం తిప్పుకుంటూ కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ సమయంలోనే స్ట్రైన్ చేసుకొని మళ్ళీ ప్యాన్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లము నురగలు వస్తూ ఉంటుందండి. ఇలా నురగ వస్తూ ఉన్నప్పుడు అందులోకి మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని గెరటతో తిప్పుకోవాలి. నెయ్యి వేయడం వలన మనకి మరమరాల లడ్డు అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది, ఇంకా కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చూడడానికి 1 కప్పులోకి వాటర్ని తీసుకొని బెల్లాన్ని వేసి చూస్తే ఇలాగా పాకం వస్తుందండి. ఇప్పుడు మనకి ఇంకా పాకం రాలేదు, తీగలాగా వచ్చిందండి. ఇలా కాకుండా గట్టిగా ముదురు పాకం వచ్చేంత వరకు మనం ఈ బెల్లాన్ని అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు బెల్లం చిక్కగా దగ్గరగా వచ్చింది కదండి. ఇప్పుడు మళ్ళీ వాటర్లో వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. చూసారా, పాకం నీళ్ళల్లో వేయంగానే బెల్లం అనేది గట్టిగా అయిపోయింది రాయిలాగా. ఇలాగా పాకం గట్టిగా వస్తే మనకి పర్ఫెక్ట్ పాకం అండి. మేము దీన్ని ముదురు పాకం అంటాము. ఇలా గిన్నెకి కొట్టి చూసిన టక్ టక్ మని సౌండ్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని బొరుగుల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లంలో మొత్తాన్ని కలుపుకోవాలి. గెరటని కింద నుంచి కలుపుకుంటే బెల్లంలో బొరుగులు తొందరగా కలిసిపోతాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా బొరుగుల్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలాగ మొత్తాన్ని బెల్లంలో బొరుగులు మొత్తాన్ని కలుపుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారక ముందే బొరుగుల లడ్డూలను అయితే చుట్టుకోవాలండి. మీరు లడ్డూల్లాగా కావాలంటే లడ్డూలాగా, స్క్వేరు, సర్కిల్ ఎలా షేప్లో కావాలంటే అలా షేప్లో మనం వీటిని కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు లడ్డూల్లాగానే చుట్టి చూపిస్తాను. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని ఫాస్ట్గా గట్టిగా నొక్కుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా లడ్డూలు చుట్టుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి ఈ మిశ్రమం అనేది గట్టిగా అయిపోతే మళ్ళీ స్టవ్ పైన పెట్టి 30 నిమిషాలు వేడి చేసుకుంటే లడ్డూలాగా చుట్టుకోవటానికి వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని లడ్డూలాగా చుట్టుకొని చల్లగా అయినాక తింటేనే టేస్ట్గా ఉంటుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 ప్లేట్ల నిండా అయితే ఈ బొరుగు లడ్డూలు వచ్చాయండి. ఈ బొరుగు లడ్డూల్ని నేను 1/2 కేజీ బెల్లము, 250 గ్రామ్స్ మరమరాలతో అయితే తయారు చేసుకున్నానండి. ఈ 2 ప్లేట్లలో మొత్తము 30 బొరుగు లడ్డూలు అయితే వచ్చాయండి. ఇవి కొంచెం 10 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసుకొని గాలి తగలకుండా మనం ఉంచుకుంటే ఎన్ని నెలలైనా ఈజీగా నిల్వ ఉంటాయండి. ఇలాగా ఎయిర్ టైట్ డబ్బాలోకే స్టోర్ చేసుకోవాలి.
గాలి తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా ఈ బొరుగు ముద్దలు ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.